విఘ్నేశ్వరో విఘ్న విదూరకారి నిర్విఘ్న కార్యేణ ఫలం సుసిద్ధం. సర్వ విఘ్నములకు అధిపతి అయినటువంటి ఆ మహాగణపతి యొక్క దివ్యానుగ్రహ ప్రసాదాలు భక్తజనులందరికీ కూడా అందించడానికి సాక్షాత్తు గణపతి మనందరి చేత పూజలు అందుకోవడానికి ఆహ్వానిస్తూ జరుగుతూ ఉన్నది. ఈరోజు ఉదయం బ్రహ్మోదయ ముహూర్తంలో అవకాశం ఉన్నటువంటి వాళ్ళు సూర్యోదయానికి పూర్వమే 5 గంటలలోగా స్వామివారిని ప్రతిష్ఠించి యథాశక్తిగా పూజాధికారులు జరిపించుకొని అక్కడి నుంచి 7 గంటల తర్వాత వర్జదుర్ముహూర్తం పోయిన తర్వాత నుంచి మధ్యాహ్నం 12 గంటలలోగా యథాశక్తిగా గణపతిని పూజించుకోవలసిందిగా కోరుతున్నాం. అలాగే అందరికంటే కూడా అతి సులభంగా భక్తులను అనుగ్రహించేటువంటి ఆ గణపతి ఎంతగా మీరు ఆయన్ని పూజించగలరో అంతగా మిమ్మల్ని అనుగ్రహించడానికి సర్వకాల సర్వావస్థలందు కూడా సిద్ధంగా ఉంటూ మనము చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా విజయాన్ని అందిస్తూ మన యొక్క భావితరాలకు మన పిల్లలకు విద్యను బుద్ధిని ఆయుష్ను ఆరోగ్యాన్ని అందిస్తూ సర్వ విఘ్నాలకు అధిపతి అయినటువంటి ఈ యొక్క గణపతి అత్యంత భక్త సులభుడు. ఆయనకు వేల కోట్ల రూపాయలతో లక్షలాది రూపాయలు వెచ్చించినటువంటి అవసరం లేదు. ప్రతి చిన్నపిల్లవాడు కూడా కోసి తెచ్చేటువంటి గరికతో ఆయన అత్యంత తృప్తిపరుడవుతాడు. అంతటి భక్తవశుడు కాన ఈ గణపతిని అందరూ కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఆ స్వామి యొక్క దివ్య కృపాకటాక్ష వీక్షణాక్షతలు మీ అందరూ కూడా పొంది ఆయురారోగ్య భోగభాగ్యాలతో పొంది తరించగలరు. అలాగే ఎవరి శక్త్యానుసారము గణపతిని నవరాత్రులు కానీ పంచరాత్రులు కానీ త్రిరాత్రావ్రతపూర్వకంగా ఆచరిస్తూ ఆయనకు కుడుములు, ఉండ్రాళ్ళు, అటుకులు ఇలా సామాన్యమైనటువంటి దొరికేటువంటి పదార్థాలతోటే తయారు చేసినటువంటి నైవేద్యాలతోటే కూడా ఆయన సంతృప్తి చెందుతూ ఉంటాడు. భక్తులకు అత్యంత సమీపంలో ఉంటూ భక్తులు కోరినటువంటి కోరికలను నిరంతరము తీర్చడానికి అనేక శ్రమదమాదులు ఆయనే పడుతూ మనకి సుఖాన్ని సంతోషాన్ని అందిస్తూ ఉంటాడు. ఈ గణపతి ఆరాధన వల్ల బుద్ధి కుశలత పెరిగి విద్యార్థులందరిలో కూడా జ్ఞాపక శక్తి పెరిగి నిర్విఘ్నంగా తమ విద్యలలో రాణిస్తూ ఉన్నతమైనటువంటి విద్యలను అభ్యసిస్తూ ఉంటారు. ప్రతిరోజు కూడా గణపతికి ఒక నమస్కారం చేయడం వల్ల ఆయన నిరంతరము మీ యందు తన కృపాదృష్టిని వీక్షింపజేస్తూ ఉంటాడు. అలాగే ఈ గణపతి యొక్క ధ్యాన శ్లోకాన్ని చదువుకోవడం వల్ల కూడా అత్యంత లాభదాయకం శ్రేయోదాయకం కలుగుతూ ఉంది. ఏమీ లేనటువంటి వారు కూడా చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెడితే సంతృప్తి చెందేటువంటి భక్త సులభుడు గణేశుడు. ఈ గణపతి ఆయన యొక్క ఉద్భవమే అత్యంత విచిత్రమైనటువంటి సందర్భంలో జరిగింది. జగన్మాత అయినటువంటి పార్వతీదేవి పుత్రులు లేనటువంటి భావంతో స్నానానికి వెళుతూ తన నలుగుతో తయారు చేసిన బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేయడమైనది. ఆదిపరాశక్తి ఆవిడకు అసాధ్యం కానిది లేదు. ఆ నలుగు పిండితో బొమ్మను తయారు చేసి తన ద్వారం దగ్గర కాపలాగా ఉంచింది. గజాసురుడి యొక్క కోర్కెను తీర్చడానికై వెళ్ళినటువంటి భక్త సులభుడైన శంకరుడు ఆ గజాసురుడి దగ్గర చిక్కుకుపోవడంతో శ్రీహరి బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆ గజాసురుడి దగ్గర వెళ్ళడం, అక్కడ గజాసురుడిని సంహరించడం తర్వాత
ఆయన తిరిగి తన కైలాసానికి తిరిగి వస్తూ ఉండడంతో ఆ ద్వారం దగ్గరే అడ్డగించిన ఆ బాలుణ్ణి చూసి తను శివుడు మహోద్రగ్రుడై ఆ బాలుని యొక్క శిరస్సును ఖండించడం, అమ్మవారు తిరిగి ఆగ్రహించడంతో గజాసురుడికి ఇచ్చిన వరం చేత ఆ గజాసురుని యొక్క తలను స్వామికి అక్కడ తిరిగి ప్రాణప్రతిష్ఠాపన చెయ్యటం, ఆ విధంగా ఆయన గజముఖుడుగా లోకప్రసిద్ధిగాంచినాడు. అక్కడి నుంచి దేవగణాలన్నిటికీ కూడా అధినాయకత్వం కోసం కుమారస్వామి, గణపతి ఇద్దరికీ పోటీ పెట్టగా అతి చిన్నదైన మూషికంతో తన ముల్లోకాలు ఎలా తిరిగి రాగలనని ఆలోచిస్తూ బుద్ధి కుశలతకు మారుపేరేటువంటి గణపతి తన సూక్ష్మ బుద్ధితో శాస్త్రంలో చెప్పబడిన విధంగా జగత్తంతటికీ మాతాపితరులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులే కదా నా తల్లిదండ్రులు, వారి చుట్టూ ప్రదక్షిణ చేస్తే సమస్త భూమండలమే కాక ముల్లోకాలు తిరిగినటువంటి ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం లభిస్తుందని సూక్ష్మ బుద్ధితో తన తల్లిదండ్రుల చుట్టూ కూడా ప్రదక్షిణ చేయగా సకల తీర్థాలలో స్నానం చేసినటువంటి పుణ్య ఫలితాన్ని పొందాడు. అతడి సూక్ష్మ బుద్ధికి, అతడి యొక్క బుద్ధి కుశలతకు మెచ్చినటువంటి దేవగణాలన్నీ కూడా ఆనాడు ఆయనకి దేవగణాధిపత్యాన్ని ఇచ్చారు. ఆనాటి నుంచి ఆయన గణాధిపతిగా పిలువపడుతున్నాడు. దేవగణాలందరూ కూడా తమ తమ ఇళ్లకు స్వామివారిని ఆహ్వానించగా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి వారు ఇచ్చినటువంటి ప్రసాదాలను సుష్టుగా ఆరగించి తిరిగి తన కైలాసానికి చేరుకుని తల్లిదండ్రులకు సాష్టాంగ ప్రమాణం చేయాలన్నటువంటి ఆతురతతో పడిపోగా అది చూసినట్టు చంద్రుడు చూసి పక్కున నవ్వినాడు. అంతట పార్వతీదేవి నా కుమారుణ్ణి చూసి నీవు నవ్వుతావా అని చెప్పి, ఏ అందాన్ని చూసి నువ్వైతే ఈ విధంగా పరిహసించావో నిన్ను చూసిన వారికి నీలాపనిందలు కలుగుతాయని అమ్మవారు శాపం పెట్టడంతో చంద్రుడు ఆ భయానికి తను వెళ్ళి దాక్కోగా ముల్లోకాలన్నీ కూడా చంద్రుడి యొక్క ఇది లేక అల్లాడిపోతూ ఉన్నాయి. అప్పుడు దేవతలందరూ కూడా అమ్మవారిని మరలా ప్రార్థించగా ఎవరైతే భాద్రపద శుక్ల చవితి నాడు ఆ యొక్క చంద్రుణ్ణి చూస్తారో వారికి నీలాపనిందలు కలుగుతాయి. వారిని రక్షించుకోవడానికి ఆ రోజున అమ్మవారు ఈ ఒక్కరోజుకి ఆ స్వామివారికి అనుగ్రహాన్ని ఇచ్చింది. చవితి నాడు, భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూసిన వారికి నీలాపనిందలు కలుగుతాయి అని. ఇలా గలిచిన తర్వాత ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ తన గోకులంలో పాలను వెతుకుతూ ఉండగా ఆ పాలలో చంద్రుడి యొక్క ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు వచ్చినటువంటి వినాయక చవితి నాడు చంద్రుణ్ణి చూసినాడు. అప్పుడే స్వామి అనుకుంటూ ఉన్నాడు, ఆహా నీలాపనిందలేవో కలగకపోతున్నాయని. కొంతకాలం గడిచేసరికి సత్రాజిత్తు అనేటువంటి మహారాజు సూర్యోపాసన చేస్తూ శమంతకమణి అనేటువంటి ఒక అద్భుతమైన మణిని ఆ సూర్యభగవానుడి ఆశీస్సులతో పొందినాడు. ఒకానొక సందర్భంలో కృష్ణ భగవానుడు ఆ సత్రాజిత్తును చూడడానికి వెళ్ళిన సందర్భంలో ఆ మణిని నాకు ఇవ్వవలసిందని అడుగగా సత్రాజిత్తు కాదనడంతో కృష్ణ పరమాత్మ వెనుతిరిగి వచ్చేశాడు. ఇది జరిగి కొంతకాలానికి ఆ సత్రాజిత్తు యొక్క తమ్ముడు ప్రసేనజిత్తు అనేటివాడు ఈ శమంతకమణిని మెడలో ధరించి అడవిలో వేటాడడానికే వెళ్ళాడు. ఆ మెడలో మెరుస్తున్నటువంటి ఆ మణిని మాంసముగా భావించినటువంటి ఒక జంతువు ఆ ప్రసేనజిత్తుణ్ణి సంహరించి ఆ హారాన్ని తీసుకుని వెళ్ళిపోయింది. ఆ దారిలో వెళ్తూ ఉండగా జాంబవంతుడి కంట పడడంతో జాంబవంతుడు ఆ మృగాన్ని సంహరించి ఆ హారాన్ని తీసుకుని వెళ్ళి తన కుమార్తె అయినటువంటి జాంబవతికి ఇచ్చాడు. ఇది అంతా తెలియనటువంటి ఆ సత్రాజిత్తు కృష్ణ పరమాత్మే నా తమ్ముణ్ణి సంహరించి ఆ హారాన్ని దొంగిలించాడనేటువంటి నీలాపనింద సాక్షాత్తు కృష్ణ పరమాత్మే అనుభవించవలసి వచ్చింది. వెంటనే కృష్ణ భగవానుడు అడవిలో ఇదంతా కూడా అన్వేషణ చేస్తూ జరిగినటువంటి విషయాన్నంతా కూడా తెలుసుకొని
జాంబవంతుడు గుహకు చేరుకొని అక్కడ జాంబవంతుడితో యుద్ధాన్ని చేసి ఆ శమంతకమణిని అలాగే ఆ కన్యామణిని తీసుకొని ఇద్దరిని తీసుకొని తిరిగి సత్రాజిత్తు వద్దకు వచ్చి జరిగిన విషయాన్నంతా కూడా చెప్పగా అప్పుడు సత్రాజిత్తు కృష్ణ భగవానుణ్ణి మన్నించమని ప్రార్థించి తన కుమార్తె అయినటువంటి సత్యభామను కూడా ఇచ్చి వివాహం చేశాడు. తిరిగి ద్వారకకు చేరుకోగానే భక్తులందరూ కూడా అడుగుతున్నారు, స్వామి సాక్షాత్తు మీకే ఇన్ని బాధలు పడితే ఈ నీలాపనింద నుంచి తప్పించుకోవడానికి సామాన్యులు మాకు ఏ విధంగా జరుగుతుంది అని అడగ్గా అప్పుడు కృష్ణ పరమాత్మ, నాయన ఎవరైతే చవితనాడు ఈ యొక్క చవితి చంద్రుణ్ణి చూస్తున్నారో వాళ్ళు ఈ శమంతకోపాఖ్యానము అనేటువంటి ఈ కథను చదువుకొని ఆ కథాక్షతులు శిరస్సును ధరించడం వల్ల నీలాపనిందల నుంచి ఉపశమనం పొందుతారు అనేటువంటి దివ్యవరాన్ని అనుగ్రహించినాడు ఆయన. ఈ సవితనాడు అందరూ కూడా యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క స్వామిని 51 పత్రాలతో పూజించడం ఉత్తమం. అన్నీ మన చుట్టుపక్కల ఉండేటువంటి చెట్ల జాతుల నుంచి లభించేటువంటి ఆయుర్వేద శక్తి కలిగినటువంటి ఈ 21 పత్రాలతో ఆ స్వామివారిని పూజించి ఆ మహాగణపతి యొక్క దివ్యమంగళ ఆశీస్సులు పొంది అందరూ కూడా తరించి ఆయురారోగ్య భోగభాగ్యాలతో అందరూ కూడా సంతోషాలను అనుభవిస్తూ అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని అనుగ్రహించదరగాక ఆ యొక్క గణపతిని ప్రార్థిస్తూ ఉన్నాం. శుభం. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.